విధంగా విజయవాడలో ఎటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉంటాయో అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది విశేషం. గుండెకి యాంజియోగ్రామ్లు, మళ్ళీ గుండెకి ఆపరేషన్ అవుతున్నదే బైపాస్ ఆపరేషన్, మెదడు ఆపరేషన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటేంటి, అలాగే డయాలసిస్, మూత్రపిండాల ఆపరేషన్లు. ఇక మనం విజయవాడకి వెళ్లకుండా అన్ని సేవలు ఇక్కడే పొందే విధంగా జాన్ డేవిడ్ ఆయన సతీమణి జ్యోతి గారు ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకి ఇది మేలైన ప్రభు ఇచ్చిన ఒక కానుక వరంగా మనం భావించాలి. ఎందుకంటే విజయవాడ దాకా వెళ్లకుండా చుట్టుపక్కల గ్రామాలే కాక తూర్పు కృష్ణ, పామరైనా, గుడివాడైనా, బందరైనా, అవిరిగడ్డైనా మొత్తం ఇక్కడే ఆగిపోవచ్చు. ఇక్కడే చేయించుకుని చక్కగా వెళ్ళొచ్చు. త్వరలో ఈ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది. మనకు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేరు మార్చారు, ఎన్టీఆర్ వైద్య సేవ. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అన్ని విభాగాలు కూడా గుర్తింపు వచ్చి పేద మధ్యతరగతి వారు అందరూ కూడా ఇక్కడే వైద్య సేవలు పొందే అవకాశం. ఇంకోటి ప్రధానమంత్రి మోదీ గారు ఇంకొక పథకం ప్రవేశపెట్టారు. 70 ఏళ్ళు దాటితే తెలకార్డు ఉన్నా తెలకార్డు లేకపోయినా, ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా 70 ఏళ్ళు దాటితే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద మనం రైల్వే హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు, లేదా ఢిల్లీకి వెళ్ళినప్పుడు వైద్యం చేయించుకోవచ్చు, భోపాల్లో చేయించుకోవచ్చు, మద్రాసులో చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా 70 సంవత్సరాలు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల వరకు ధనిక వర్గాలు కూడా ఉచితంగా వైద్యం చేసే అవకాశం ఉంది. ఇటువంటి వైద్య సదుపాయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఈ రోజున 24 సంవత్సరములో తయారైన లేటెస్ట్ మోడల్ యంత్ర పరికరాలన్నీ కూడా కొనుగోలు చేసి ఉయ్యూరులో ఈ హోప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం ఒక విశేషం. గ్రామీణ ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. అటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం మంచి సేవలు అందిస్తున్న ఆ దంపతులిద్దరూ కూడా ఆ ప్రభు ఆశీర్వదించాలని, ప్రజల అండదండలతో మరి వారు పేద ప్రజలకు సేవలో నిమగ్నం అవ్వాలని వారిని ఆశిస్తూ, వారికి ఆశీస్సులు అందజేస్తూ, శుభాకాంక్షలు అందజేస్తూ మరొకసారి జాన్ డేవిడ్ గారి దంపతుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టి సీనియర్ వైద్యులు సీఎం వెంకటరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ స్పర్శన్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే, మన్నించండి. షార్ట్ గ్రీటింగ్స్ తెలియపరచాల్సింది కోరుతున్నాం. గ్రీటింగ్స్ తెలియపరచండి. వేదిక తెలిసిన పెద్దలు, డాక్టర్స్, సభకు వచ్చేసిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు.